హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. నేను మీ జాషువా కర్రవల. నేను ఒక విశ్వాసి, సమృద్ధి జీవ సావాస ప్రార్థన మందిరం. నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ రెవరెండ్ రత్న విజయ్ కుమార్ గారు, దేవపూర్. అండ్ ఈరోజు మరొక దినం నీకు నాకు దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి టుడే సామ్స్ చాప్టర్ 119, 114 మనం డిస్కషన్ చేసుకుందాం. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 119వ అధ్యాయము 114వ వచనం మనం ధ్యానాంశంగా మనము ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఇంతకన్నా ముందు మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి గురించి నా ఆత్మీయ తండ్రి గారు ప్రతిరోజు ప్రార్థనలో చేస్తున్నారు. సో కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దేవా, మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. ప్రభువా తండ్రి, ఈరోజు మరొక దినం తండ్రి, ఈరోజు తండ్రి ప్రజలందరి ముందు మమ్మల్ని నిలబెట్టిన మీ విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ సెషన్ అంతటి మీ హస్తాలకు అప్పగించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే ప్రియ సంగమా, ఈరోజు ప్రియ భక్తుడు దేవుని సన్నిధ ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా మరుగుచోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి, నా మరుగుచోటు అంటే నేను దాక్కునే చోటు నీవే, నా కేడము నీవే, నీవే నాకు డాలు అంటే డాలు మీన్స్ ప్రొటెక్షన్, ఒక షీల్డ్, ప్రొటెక్షన్ అన్నట్టుగా. ఆ ప్రొటెక్షన్ పెట్టుకుంటే ఇక నీ దగ్గరికి ఏది దరి చేరదు. ఇప్పుడు మన రాజుల కాలంలో బాణాలు వదిలితే ఇట్లా ఒక ప్రొటెక్షన్ పెట్టుకుంటారు కదా, అలాంటి ఒక డాలు, ఒక చుట్టూ ప్రొటెక్షన్ అన్నట్టు నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నీ వాక్కు మీద ఆశాభావం కలిగి ఉన్నా, ఆశాభావం ఉంది నాకు నీ వాక్కు మీద అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నా మరుగు చోటు, నేను దాక్కున్న చోటు, ఎక్కడ దాక్కున్నా కానీ నీకు మాత్రము ఆపద ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో దాక్కుంటే, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రభువా నీవే నాకు ఉన్నావా అని అనుకుంటే నీకు ఏ అపాయం వాటిల్లదని దీని యొక్క అర్థం అండి. హల్లెలూయా. కేయడము అంటే డాల్ ప్రొటెక్షన్, ప్లస్ ఏంటంటే నా యొక్క చుట్టూ నాకున్న మొత్తం నా యొక్క ఒక కంచె, ఒక కాపుదల అన్నీ నీవే అని ఈరోజు భక్తుడు దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆ భక్తుని వల్ల ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. భక్తుడు మనకు ఒక దారి చూపిస్తున్నాడు. ఈరోజు దేవునిలో నీవు ఇలా ఉండాలని, ఆ భక్తుని స్థానంలో ఒకవేళ నీవు నేను ఉంటే మనం ఏం చేద్దాం? మనం కూడా ఫాలో అవుదామా? థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాడు. ఎవరు? భక్తుడి ద్వారా. ఈరోజు ఆ భక్తుని స్థానంలో మనం ఉండాలి. ఏమంటారు? ప్రతి ఒక్కరికి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.